నమస్తే, వెల్కమ్ టు అద్వీస్ కిచెన్. ఈరోజు శివరాత్రి స్పెషల్ రెసిపీ కందగడ్డ భక్ష ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1/2 kg కందగడ్డ, 1 కప్ తురిమిన బెల్లం తీసుకోవాలి. కందగడ్డను మంచిగా కడుక్కొని ఇవి వాటర్లో ఉడకపెట్టి వీటిని తొక్కను తీయాలి. ఉడకబెట్టిన కందగడ్డను ఒక బౌల్లో వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మ్యాష్ చేసుకుంటేనే మన భక్షాలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు 1/2 kg గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని పొడి పిండిని చక్కగా కలుపుకొని ఇందులో 15 to 20 ml మనకు సరిపడినంత నీళ్ళు పోసుకొని మెత్తగా పిండిని కలపాలి. పిండి కలపడంలోనే అసలైన టెక్నిక్ ఉంటుంది. ఈ పిండి ముద్ద చపాతీ పిండి కన్నా ఇంకా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దాన్ని కాసేపు కవర్ చేసి పక్కన ఉంచండి. ఈలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఒక మందపాటి గిన్నెలో తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకొని అందులో కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లం కరగడం మొదలవుతుంది. బెల్లం మొత్తం కరిగి మరగడం వచ్చిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి కలుపుతూ పాకం వచ్చిందా అని థిక్నెస్ చూసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో కొన్ని నీళ్లు పోసుకొని అందులో వేసి చూడాలి. ఎప్పుడైతే ఆ బెల్లం అనేది గట్టిగా అవుతుందో అప్పుడు మనకు పాకం వచ్చినట్టు. ఇప్పుడు అందులో మ్యాష్ చేసుకున్న కందగడ్డ వేసుకోవాలి. ఇవి మెత్తగా కలుపుకోవాలి. కందగడ్డలోని నీరంతా పోయి అది ఒక ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిని మనం ముద్దలుగా చేసుకుందాం స్టఫింగ్ కోసం. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండిని ముద్దలుగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ముద్దలుగా చేసుకొని అందులో మనం ముద్దలుగా చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. మొదటిగా కవర్ పైన నెయ్యి రాసి గోధుమ పిండి ముద్దను కాస్త మెత్తగా ప్రెస్ చేసుకొని అందులో కందగడ్డ మిక్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని వైపుల నుంచి దీనికి ప్రాపర్గా క్లోజ్ చేసి మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇది చాలా పల్చగా ప్రెస్ చేసుకోకూడదు. అలా చేస్తే కందగడ్డ మిక్స్ అంతా బయటికి వచ్చేస్తుంది. మంచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని అది కాస్త వేడి అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు దానిపై నెయ్యి వేసుకొని ఈ ప్లేస్లో మేము నూనె కూడా వేసుకోవచ్చు. మనం చేసుకున్న భక్షాన్ని వేసుకోవాలి. ఇది 2 సైడ్స్ నుంచి ప్రాపర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చాలి. ఒకవైపు కాల్చిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగేసి ఇంకొక వైపు కూడా కాల్చుకోండి. ఇలా మంచిగా కాల్చుకున్న బొబ్బట్టు ఆరు భక్షాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇలాగే మీరు చేసుకున్న ముద్దలన్నింటినీ కూడా మంచిగా కాల్చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఈ యమ్మీ భక్షాలని నెయ్యితో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. Thank you for watching. Please comment, like and subscribe.